Hi guys, welcome to Venkat Fitness. It's your Venkat, professional fitness trainer and your lifestyle coach. రీసెంట్గా ఒక విమెన్ క్లయింట్ నన్ను అడిగారు ఏంటంటే హీల్స్ వేసుకోవచ్చా, వేసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నన్ను అడిగితే హీల్స్ మీరు వేసుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది మీ స్టెబిలిటీ ఎలా ఉందని. అది మీకు కంఫర్ట్గా ఉన్నాయా, లేదంటే ఆ టోస్ దగ్గర కంప్రెస్ ఫీల్ అవుతున్నారా? లేదు ఫ్రమ్ ద టో నుంచి హీల్ వరకు వెయిట్ అనేది డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, ఈ పాయింట్స్ అన్నిటినీ మీరు ఒక్కసారి నోటీస్ చేయాలి. అలా నోటీస్ చేయకపోతే మాత్రం ఒక 2-3 అవర్స్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాలు కింద స్పైక్ బాల్ పెట్టి లేకపోతే ఎవరొకరిని పట్టుకొని కొంచెం ఫుట్ మసాజ్ చేయమని వస్తుంది. 100% మీరు అడుగుతారు. ఎందుకంటే ఆ టింగ్లింగ్ ఫీలింగ్ కానీ, ఆ జాయింట్స్ కానీ, ఆ ఫుట్ దగ్గర, యాంకిల్ దగ్గర మీకు తెలియని ఫీలింగ్, అంటే అది అట్లీస్ట్ తగ్గడానికి 2 డేస్ పడుతుంది చాలామందికి. ఎందుకంటే అంత హీల్స్ వాడడం వల్ల మీ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది, మసిల్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఫోకస్ అంటే ఆ స్టెబిలైజేషన్ నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడుస్తుంటారు, ఎక్కడ పడిపోతారా అని. సో ఇన్వాల్వ్మెంట్ లోవర్ బ్యాక్ పైన, లేకపోతే హిప్స్ పైన, లేకపోతే నీస్ పైన, యాంకిల్స్ పైన, వీటి మీదే ఎక్కువ ఉంటుంది లోడ్ అంతా కూడా. మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి ఇంకా కొంచెం టఫ్గా ఉంటుంది. మీరు ఒకవేళ కంపల్సరీ షూ వేసుకోవాలి అంటే, సో ఐ కాంట్ సే మీరు హీల్స్ వాడొద్దని నేను చెప్పలేను. అది మీ ఇష్టం, మీ చాయిస్ అది. కానీ ఒకవేళ హీల్స్ కంపల్సరీ వేసుకోవాలంటే మాత్రం ఓపెన్ టో హీల్స్, క్లోజ్ టో హీల్స్ ఉంటాయి కదా, ఆల్వేస్ ఓపెన్ టో హీల్స్ ఈజ్ బెటర్ దాన్ క్లోజ్ టో హీల్స్. సో దీనివల్ల మీ స్టెబిలైజేషన్లో కానీ పెద్దగా మార్పులే ఉండవు, అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమి ఉండవు. అలా కాకుండా క్లోజ్ టు హీల్స్ ఎక్కువ వేసుకున్నారనుకోండి, రెగ్యులర్గా వాడుతున్నారనుకోండి, సో దీనివల్ల స్లోగా మీకు జాయింట్స్ ఇష్యూస్ రావడం కానీ, మీ బాడీ అలైన్మెంట్ మీకు తెలియకుండానే ఓ పక్కకు నడవడం, లేకపోతే తల పక్కకు పెట్టడం, షోల్డర్ పక్కకు పెట్టడం, కూర్చున్నప్పుడు పక్కకు కూర్చోవడం, ఇలా మీకు తెలియకుండానే ఫ్యూచర్లో జరుగుతూ ఉంటాయి. అది ఓవర్ ద నైట్ జరగవు, లాంగ్ రన్లో జరుగుతూ ఉంటాయి. సో అలా జరగకుండా ఉండాలి అంటే కుదిరితే హీల్ సైజ్ని మినిమల్ చేసి, సో మీరు ప్రాపర్ స్ట్రెంథనింగ్ కనుక లోవర్ బాడీకి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్కి, టెండెన్స్కి కనుక మీరు స్ట్రెంథనింగ్ చేసుకోగలిగితే మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మీరు అప్పుడప్పుడు హ్యాపీగా కూడా హీల్స్ వేసుకోవచ్చు. అలా వేసుకోవాలంటే మాత్రం మీరు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మీ మసిల్స్ మీ మాట వినాలంటే స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ విమెన్. సో నేను చెప్పేది అదే. సో మీరు రోజుకి ఎంతసేపు ఎన్ని క్యాలరీస్ తక్కువ తిన్నారు, చాలామంది చేసేది అదే కదా. చూడడానికి స్లిమ్గా ఉండాలని చెప్పి మార్నింగ్ ఏదో ఒక 2 బిస్కెట్లు, నైట్ ఒక చిన్న బౌల్ ఫ్రూట్స్ తిని నేను వెయిట్ 5 ఇయర్స్ నుంచి సేమ్ వెయిటే మెయింటైన్ చేస్తానంటారు. వెరీ గుడ్. కానీ మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎంత హెల్తీగా ఉన్నాయి, మీ మసిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, మీ స్ట్రెంగ్త్ ఎంత బాగుంది, మీ బోన్ డెన్సిటీ ఎలా ఉంది అనేదే మ్యాటర్స్ ఇక్కడ. మీరు వెయిట్ ఎంత ఉన్నది పాయింట్ కాదు. సో కమింగ్ టు ద పాయింట్, హీల్స్ వేసుకుంటే కనుక కొంచెం తక్కువ హీల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. దీంతో పాటు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హీల్స్ వేసుకున్నా వేసుకోకపోయినా మీ బాడీకి, మీ మసిల్స్కి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో ఏదో ఈ హీల్స్ గురించి నా క్లయింట్ అడిగారు, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని నేను చెప్పాను. నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ సూన్.